మత్తయి సువార్త 22వ అధ్యాయము 17వ వచ్చిన భాగాన్ని చదువుకుని 16 నుంచి చదువుకుని. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మొమాటము లేనివాడవనియు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులలో, సద్దూకయ్యులలో, వారి శిష్యులలో కొంతమంది యేసయ్య దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మొమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ప్రతిదినము యేసు ప్రభువారిని ఏదో ఒక మాటల్లో ఇరికించాలని, చిక్కుపరుచుకోవాలని, ప్రతిదినము ఆయనను కనిపెట్టుచున్నవారే ఈ మాటలు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? నీవు సత్యవంతుడవు. మొదటిగా దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. దేవుని మార్గమును సత్యముగా బోధించినప్పుడు మరి దేవుని మార్గంలోనికి రావడానికి నీకు ఆటంకం ఏంటి? నీకు అభ్యంతరం ఏమిటి? ఇంకొక మాట అంటూ ఉన్నారు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం అనేది లేనివాడవని మేము ఎరుగుదుము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొమాటము లేనివాడు యేసు ప్రభువారు. ఉన్నది ఉన్నట్లు ఆయన మాట్లాడతాడు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి విశ్వాస విషయములో మొహమాటము గలవారమై ఉండక, విశ్వాస విషయములో మొహమాటం గలవారై ఉండొద్దు. మొహమాటము లేని వారై ఉండండి. మొహమాటం అడ్డొస్తూ ఉంటుంది చాలా. సపోజ్ నాకు ఎవరు ప్రతి నెల 10,000 దశంభాగం ఇస్తున్నారు అనుకో, వాళ్ళు నేను ఏమనలేను. కారణం ఏంటంటే మొహమాటం. ఒకసారి దావీదు అందుకే ప్రార్థన చేస్తాడు, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. ఏ అభిమానం అంటే? అభిమానం ఉండొచ్చు కానీ దురాభిమానం ఉండకూడదు. తప్పిదాలు చేస్తున్నా, పొరపాటులు చేస్తున్నా, బాబు మీరు చేస్తున్నది మంచి, మీరు చేస్తున్నది గొప్ప అని ప్రశంసించడం కాదు, ఎవరినైనా లక్ష్య పెట్టడం కాదు. మొహమాటము లేని వారముగా మనం ఉండాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస విషయములో మొహమాటము లేని వారిగా ఉండండి. యేసు ప్రభువారంట ఎవరిని లక్ష్య పెట్టడు, మొహమాటము లేనివాడు అని మేము ఎరుగుదుము. అయినను నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీలతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ఇప్పుడు వరకునేమో పొగిడారి, పొగిడి ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న అడుగుతూ ఉన్నారు యేసయ్య. ఏమిటి ఆ చిక్కు ప్రశ్న అంటే, కైసరుకు, ప్రభుత్వానికి పన్ను చెల్లించుట న్యాయమా కాదా? యేసు ప్రభువారిని అడగటం ఏంటి? యేసు ప్రభువారిని అడగటంలో ఆంతర్యం ఏమిటి అని అంటే, నువ్వు ప్రభువులకు ప్రభువునంటున్నావు,
రాజులకు రాజునంటున్నావు, నువ్వు దేవుణ్ణి అంటున్నావు. నీవు రాజై ఉండగా మేము ఇంకో రాజుకు పన్ను ఇవ్వటమా? ఒకవేళ ఇంకొక రాజుకి మేము పన్నిస్తే మరి నీవు రాజు కాదా అన్నట్టుగా. రెండవది, ఒకవేళ యేసయ్య ఇవ్వద్దు అని అంటే ఏమీ లేదు, వెనక ముందు ఆలోచించుకున్నా కైసరు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు పన్ను ఎక్కొట్టేయమంటాడు. ఆయన నీకు పన్ను చెల్లించొద్దు అంటున్నాడు, మేము ఈ రోజు నుంచి పన్ను కట్టమని చెప్పుండేవారు. పన్ను ఇవ్వమన్నా బాధే, ఇవ్వద్దన్నా బాధ. చాలా చిక్కు ప్రశ్న. ఏం సమాధానం వస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో యేసు ప్రభు వారు ఇమ్మని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు, కానీ ఒక చక్కని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన చదవండి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? అది వీళ్ళు ఆయనను శోధిస్తూ ఉన్నారు, తెలుసుకోవాలని కాదు. ఎందుకు శోధిస్తూ ఉన్నారు? చదవండి. పన్ను రూక ఒకటి నాకు చూపుడనిది వానితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దేనారము తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయన అది తీసుకుని, ఈ రూపమును ఈ పై వ్రాతయు ఎవరవని ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే పన్ను రూక చూపించారో వారిని అడుగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఏం సమాధానం చెప్పారు? వారు కైసరివనిది. అది ఇవి ప్రభుత్వానివండి. ఈ ప్రభుత్వానివి, రాజువి. మన దగ్గర కూడా కరెన్సీ ఉంది. ఒక రూపాయిని మనం చూస్తే 4 సింహాల బొమ్మ ఉంటుంది, 1 రూపీ అని రాసి ఉంటుంది. భారత గవర్నమెంట్ అని దాని మీద ఉంటుంది. భారతదేశ టంకశాలలో ఆ రూపాయి ముద్రించబడింది. ఎవరు ముద్రించారు దానిని అంటే భారత ప్రభుత్వం వారు. దానిని పట్టుకెళ్ళి అమెరికా వాళ్ళకి ఇస్తే తీసుకోరు, లండన్ వాళ్ళకి ఇస్తే తీసుకోరు, వేరే వాళ్ళకి ఇస్తే తీసుకోరు. ఎందుకంటే అది ఎవరిది? మనది, మన దేశానిది. అది ఖండాలు దాటి వెళ్ళిపోయినా నేను ఫలానా ఇండియా అని చెప్పి నోరు లేనటువంటి కాయిన్, కరెన్సీ మన ఉనికిని చాటుకుంటూ, తన ఉనికిని ప్రకటించుకుంటూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు అంటారు, ఈ రూపము ఈ రాత ఎవరు అంటే వాళ్ళ ప్రభుత్వానికి, గవర్నమెంట్, కైసరి. అలా అయితే నన్ను ఎందుకు అడుగుతారు? కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 అర్థవంతమైనటువంటి మాటలను ఆయన రిలీజ్ చేశారు, ఆయన విడుదల చేశాడు. ఏమిటి అంటే, ఇది కైసరిది అంటున్నారు కదా, కైసరికి చేయండి. దేవునిది దేవునికి ఇవ్వండి. ఇంతకీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చాలా మందికి దేవునిది మన దగ్గరే ఉంది, దేవునికి ఏమి ఇవ్వాలి అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారు దశం భాగము దేవునిది, దేవునికి ఇచ్చేస్తున్నాం కదా, కానుకలు దేవునివి, దేవునికి ఇచ్చేస్తున్నాం కదా, దేవునివి దేవునికి ఇచ్చేస్తున్నాం కదా అని చాలా మంది తలస్తుంది. ఓకే, దశం భాగాలు, ఈ కానుకలు అన్నీ కూడా దైవజనుడు, వారి కుటుంబము పోషింపబడాలని ఒక నియమముగా దేవుడు వాటిని పెట్టాడు. అవి ప్రభునందు ప్రియులారా, ఒక విషయంలో చెప్పాలంటే దేవునివి కావు. అవి దేవునివి కావు. ఎందుకు? మన ప్రభుత్వానికి అవి దేవుడు ముద్రించి ఉంటే దేవుడు అయి ఉండేవి.
కానీ మన ప్రభుత్వం ముద్రించింది కాబట్టి మన ప్రభుత్వానికి కొంతసేపు దేవునివి కాదు అని అనుకోండి వాక్యం అంతా. మరి ఆ ధనము దేవునిది కాకపోతే ఇంకా ఏముంది మనది దేవుని దగ్గర? ఏమి ఇవ్వాలి మనము దేవునికి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా వేసుకున్నప్పుడు ఆన్సరు మనకి దొరుకుతుంది. దేవునివి మన దగ్గర ఏమున్నవి అనే దాని గురించి ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిగా ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినము దేవుని పోలికగా అతనిని చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు అనుకున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదామును దేవుడు సృజించిన దినమున ఆయన తన పోలిక చొప్పున ఆదామును ముద్రించుకున్నాడు. దేవుడు ముద్రించుకున్న కరెన్సీమను మనము మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని తన పోలిక చొప్పున తన స్వరూపములో ముద్రించుకున్నాడు. లోకములో అనేకమైన జీవరాశులున్నాయి, జాతులున్నాయి. వేటికి దేవుడు తన పోలికనివ్వలేదు. మానవ మాతృలమైనటువంటి మనకు దేవుడు తన పోలికనిచ్చాడు. దేవునికి స్తోత్ర. ఈ పోలిక మానవునికి ఇచ్చిన ఆ రూపము పోలిక దేవునిది. అయితే ఆదాము పాపము చేయటం ద్వారా ఆ రూపాన్ని పోలికను కోల్పోయాడు. ఆదాము కోల్పోయిన తరువాత వచ్చినటువంటి ప్రజానికము, జనము దేవుని రూపాన్ని పోలికను కోల్పోయినటువంటి మానవాళికి మరలా తిరిగి దేవుని రూపాన్ని ఇవ్వాలని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మన యందు క్రీస్తు పోలిక రావాలంట. క్రీస్తు స్వరూపము రావాలంట. మనకి మనము దేవుని పోలికను కోల్పోయాము. ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వల ద్వారా దేవుని స్వరూపము, దేవుని పోలిక మనకు రావాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందని పౌలు భక్తుడు. కాబట్టి మనలో ఏ స్వరూపం రావాలి? దేవుని స్వరూపం రావాలి. ఎందుకంటే మనము దేవుని చేత ముద్రించబడ్డాం, దేవుని పోలికలో ముద్రించబడ్డాం, దేవుని స్వరూపములో చేయబడ్డాం, దేవుని సొత్తు మనము. ఒక కైసరు ముద్రించుకున్నది అతనికి చెందినప్పుడు దేవుడు ముద్రించుకున్న మనము దేవునికి చెందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3:21 తీయొద్దు కానీ మనం చదువుతుంటాం కదండి. మన దీన శరీరమును ఆయన తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చినట్టు. మన దీన శరీరం ఎలా మారిపోవాలి? మహిమ గల శరీరమునకు సమరూపముగా మారిపోవాలి. రూపాన్ని కూడా దేవుడు దృష్టిస్తూ, రూపాన్ని కూడా దేవుడు లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎలా మారుద్ది అంటే చూడండి, మంచి గంధపు చెట్టు చుట్టూ ఉన్న మరి ఏ ఇతర చెట్లైనా సరే మంచి గంధపు వాసనతో మారిపోతాయి.
కారణం ఏంటంటే ఆ మంచి గంధపు చెట్టుతో సహవాసం కలిగి ఉన్నాయి. ఏ ఇతర చెట్టు అయినా సరే వాటిలోంచి ఏమొస్తుంది? మంచి గంధపు వాసన, గంధపు వాసన వెదజల్లుతుంది. అలాగే మనము కూడా దేవునితో సహవాసము కలిగి దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉంటే దేవుని స్వారూప్యములోనికి మార్చబడతాము. దేవునికి స్తోత్ర. 40 రాత్రి పగళ్ళు మోషే గారు కొండ మీద దేవునితో గడిపితే ఇశ్రాయేలీయులను చూడలేనంత తేజస్సు మహిమతో నిండిపోయాడు. ఎంత గొప్ప విషయం అండి! ఎంత గొప్ప విషయము! దేవునితో మనం గడుపుతూ ఉన్నామా? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా? చాలా మంది నేను దశమ భాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, మంచిదే. కానీ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలంట. 24 గంటల్లో 10వ వంతు ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు. ప్రతి 24 గంటలకి 2 గంటల 40 నిమిషాలకు దేవునికి దశమ భాగం ఇచ్చాడు. నువ్వు పావు గంట చేస్తావు, అరగంట చేస్తావు, రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదువుతావో ధ్యానిస్తావో నాకు తెలియదు. కానీ ఒక రోజులో 22 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వకపోతే రుణపడిపోతామంట. కాబట్టి దేవునిది ఏమి మన దగ్గర ఉంది? దేవునికి ఏమి ఇవ్వాలి మనము? కైసరుది ఇవ్వకపోతే దండిస్తాడు, ఎర్ర జెండా పాతేస్తాడు, వేలం పాట వేసేస్తాడు. కానీ దేవుణ్ణి స్తుతించినా స్తుతించకపోయినా, ఆరాధించకపోయినా వ్యాధుల నుండి మనల్ని కాపాడు, బాధల నుండి మనల్ని రక్షిస్తూ మన బిడ్డలను వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. అని దేవునికి ఏమి చెల్లించాలనేది చాలా మందికి ఈ దినాన్ని తెలియట్లేదు ప్రభువు. అందుకే కానుకల కంటే దశమ భాగముల కంటే విలువైనది మనము దేవుని సొత్తు, దేవుని వారము, దేవునికి చెందాలి. చూడండి కీర్తన గ్రంథము 29వ కీర్తన 1-2 వచనం. కీర్తన గ్రంథం 29వ కీర్తన 1-2 వచనం. దైవ పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమున చెందవలసిన ప్రభావమును దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దైవ పుత్రులారా అంటే దేవుని పుత్రులము మనము. దేవుని పుత్రులమైన మనము యెహోవాకు ఆరోపించబడి ఆయనకు చెందవలసిన ప్రభావం, ఆయనకు చెందవలసిన ప్రభావము ఆయనకు మనము చెల్లించాలి. అంటే ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను గొప్ప చేయాలి. కానుకలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, అది భక్తిలో ఒక భాగం మాత్రమే. మన సమయాన్ని కూడా దేవునికి ఇచ్చి ఘనపరచాలి. ఎందుకంటే మనం ఆయన సొత్తు, మనల్ని ఆయన ముద్రించుకున్నాడు, మనం ఆయనకు చెందుతాం. 82వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఎవరినంటాడండి మాటలు? ఎవరినంటాడమ్మా ఈ మాటలు? మనల్ని. మనం ఎవరు అంట? దైవములు. మాట అనుకోవటానికి మనకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? దేవుని స్థానంలో మనం హెచ్చించుకుంటున్నామనే భావన మనకు కలుగుతుంది. దేవుని స్థానంలో హెచ్చించుకుంటున్నామనే భావన మనకు వస్తుంది. రాజుకు పుట్టిన బిడ్డనేమంటాడు? రాజకుమారుడు, రాజకుమార్తె.
అలాగే దేవునికి పుట్టిన బిడ్డల్ని దేవుళ్ళు అంటంలో దైవానికి ఉద్భవించిన మనలను దైవ మరణంలో తప్పలేదు. మనము దైవములు అనే నిష్కలంకులుగా ఉండాలంట, నిరపరాధులుగా ఉండాలంట, పరిశుద్ధులుగా ఉండాలంట. నేను చెప్పిన మాట కాదు, దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడి స్తోత్ర. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. మనము దేవుని పిల్లలము, మనము దేవుని వారము, మనము దేవునికి చెందుతాము. కాబట్టి కైసరువు చెల్లించేయండి అయ్యా. అదే విధంగా దేవుడికి కూడా దేవుడికి చెందవచ్చి చెల్లించండి. మనకి ఏదో తెలిస్తే కదా చెల్లించడానికి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు పన్ను కట్టమనడా వద్దన్న? అని సిలువ వేసే సమయంలో ఆయనపై ఏమి అభియోగం చేశారు వీళ్ళు? దేవాలయమును పడగొట్టు 3 రోజుల్లో పడతానన్నాడు, నేను దేవుణ్ణి చెప్పుకున్నాడు, దేవదోషణ చేశాడు, అలాగే ఐసరుకు పన్ను ఇవ్వొద్దని జనాల్ని ప్రేరేపించాడని చెప్పి ఆయన మీద నేరాలు పోతారు చాలా మంది. ఆయన పట్టించిన వారు ఆయన మీద నేరాలు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదవండి. అయినను మనము వారి అభ్యంతరము కలుగకుండు నిమిత్తం నీవు సముద్రమునకు వెళ్ళి కాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని నోరు తెరచి ఒక షెకెలు దొరికి తీసుకుని నా కొరకును నీ కొరకును. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు వారిని శిష్యులు వచ్చి అంటున్నారు, పేతురు గారు, కొంతమంది అంటున్నారు మీ బోధకుడు పన్ను కట్టడా, పన్ను చెల్లించడా అని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు, మనము వారికి అభ్యంతరము కలుగు. నిజానికి మనం కట్టనవసరం లేదు, కానీ వారికి అభ్యంతరము కలుగకుండు నిమిత్తము నువ్వు సముద్రానికి వెళ్ళు, జాలం వేయి, మొదట చేప పైకి వస్తే దాంట్లో షకులు దొరుకుతుంది. ఒక షెకెలు, నీకు సగము నాకు సగం, మన ఇద్దరు పన్ను కూడా నీవు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శిష్యులు చేయలేనటువంటి పని ఒక చేప చేసింది. ఏంటది? దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. ఆ పన్ను నూకను ఇలాంటి సమయం వస్తుందని అది జాగ్రత్త పెట్టింది. లేకపోతే ఆయనే దానిలో భద్రపరిచాడు. అది ఆ శక్తులను కాపాడుకుంటూ వచ్చింది. యేసు ప్రభువారు పన్ను కట్టవలసిన దినము వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. పేతురు గారిని జాలం చేసినప్పుడు మిగిలిన చేపలన్నింటినీ ఎండుకొని ముందుగా వచ్చి జాలానికి, ఎందుకంటే ఆయన ఉన్నాడు, మొదట వచ్చి చేపలో ఉన్నటువంటి శకలను తీమని, మిగిలిన చేపలన్నింటినీ అధిగమించి వచ్చి దేవుని యొక్క ఆజ్ఞను అది పాటించినట్లుగా ఇక్కడ మనం చేపలు దేవుని యొక్క మాటను ఎలా పాటిస్తున్నాయంటే 100 గొర్రెల్లో ఒకటైనా తప్పింది, కానీ చేపల్లో ఒకటైనా తప్పింది. చేపలారా, ఆ శిష్యులు మిమ్మల్ని పట్టడానికి వస్తూ ఉన్నారు, మీరు తోకండి అంటే ఆ రాత్రంతా వారు వలన వేసిన వినపడ్డాయి. ఒక్కటి కూడా, గొర్రెల్లో ఒకటైనా తప్పిపోయింది, కానీ చేపల్లో ఒకటి కూడా, చేపలు తూచా తప్పకుండా
దేవుని మాటను పాటిస్తూ ఉన్నాడు. ఎందుకంటాడు, నేను మనుషులను పట్టు చాలరులుగా, మనిషి అనే చేపను పట్టే చాలరులుగా మిమ్మల్ని చేయబోతూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువారు ఆయన పన్ను కట్టాడు, పన్ను చెల్లించాడు. కానీ ఆయన మీద మోపిన అభియోగం నేరం ఏంటంటే, ఈయన కైసరుకు పన్ను పొందన్నాడు, ఆలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు, దేవదోషం చూశాడు. ఈ బ్లేము ఆయన మీద వేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు రోమా పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి అని సరిపెట్టేసాడా? ఇక్కడ చూడండి, చాలా అర్థవంతమైనటువంటి మాట. వీడు పన్ను సుంకము చెల్లించే సరిపోతలేదు. ఏమంటున్నాడు? ఎవని ఎడల, అదే సమయంలో మీరు పన్ను చెల్లించే సమయంలో అవి చెల్లించుకోకుండా లేదైనా, ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికి వారి వారి రుణములను తీర్చుడి. ఎంత గొప్ప మాట అండి! ఎవని ఎడల భయం ఉండాలి? దేవుని ఎడల. ఎవరిని సన్మానించాలి? దేవుని సన్మానించాలి. అన్నాడు, అందరికి వారి వారి రుణములను తీర్చుడి. తీర్చమంటే అప్పు తీసుకున్నవాడు ఏం చేయాలి? తిరిగి చెల్లించు. చాలా మంది సేవకులే అప్పు చేయడం తప్పు, అప్పు ఇవ్వడం తప్పు అంటున్నారు, తీసుకుంటారు. నాకు అదే అర్థం కాదు. నువ్వు ఒక దాన్ని తప్పు అన్నప్పుడు దాన్ని చేయకూడదు. అప్పు ఇవ్వడం తప్పు అన్నప్పుడు నువ్వు తీసుకోకూడదు. నువ్వు పక్క తీసుకుంటున్నావు, అనుభవిస్తున్నావు, పక్కేమో తప్పని ప్రసంగం చేస్తుంది. ఏముంది? ఎవరి రుణాలు, ఎవరి దగ్గర మీరు ఏమేమి డబ్బులు తీసుకున్నారో అలా ఎగ్గొట్టేయదు. అవునా కదండి? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎవరికి చెందవలసినవి వారికి చెందాలి. ఒక అప్పు ఇచ్చిన వ్యక్తికి ఆ రుణం డబ్బులు అతనికి చెందాలి. ఒక ప్రభుత్వం ముద్రించుకున్న ఒక కరెన్సీ ప్రభుత్వానికి చెందాలి. అలాగే దేవుడు ముద్రించుకున్న మనుషులకు దేవునికి చెందాలి. అంటే ముందే చెప్పాను మీకు ఏమని, సింహానికి కానీ లేకపోతే వేరే ఏ యానిమల్స్ కి కూడా దేవుడు తన స్వరూపాన్ని, పోలికను ఇవ్వలేదు. పావురానికి కూడా ఇవ్వలేదు, నత్తకు కూడా ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు అని అంటే మనిషి. ఎవరిచ్చాడు? మనం దేవుని సొత్తు అండి. నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సొత్తు దేవుని పని కొరకు వాడబడాలి. దేవుని సొత్తు వేరే పని కొరకు వాడబడడానికి లేదు. చాలా మంది దేవుని సొత్తు అన్న సంగతిని మర్చిపోయి దేవుని సన్నిధికి రాకుండా వారి ఇష్టానుసారంగా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము దశం భాగాలు ఇచ్చేస్తే సరిపోదు, వానికి ఇచ్చేస్తే సరిపోదు, భోజనాలు పెడితే సరిపోదు. భక్తులది ఒక భాగం. పరిపూర్ణులు అవ్వాలంటే చాలా చాలా మనము చేయాలి. మనము దేవుని స్వరూపాన్ని పొందుకోవాలి. దేవుని స్వారూప్యములోనికి మార్చబడాలి. దేవుని వారముగా చేయబడాలి. రూపాంతరము చెందాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన
రూపాంతరము పొందుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిరిలోక మర్యాదను అనుసరించకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, మనం ఎవరము అంటే మనము దేవుని శక్తి. ఎవరండి? దేవుని శక్తి. యేసు ప్రభువారు దేవునివి దేవునికి చెల్లించు. మనము చెల్లించబడాలి, మనము ఆయనకు అర్పించబడాలి, మనము ఆయన సొత్తు. చూస్తే వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి. ఎంత గొప్ప ఆన్సర్ అంటే, మరి నేను మీకు సరిగ్గా వివరించానో లేదు నాకు. యేసు ప్రభువారు ఇచ్చిన ఆన్సర్ కంట ఆశ్చర్యపడిపోరండి. బాగా దొరికిపోతాడని మనం ఆలోచించాం. ఏమి ఆన్సర్ ఇచ్చాడు ఈయన, ఏమి అర్థవంతమైన ఆన్సర్ ఇచ్చాడు చెప్పి ఆశ్చర్యపడివారు వెళ్ళి విడిచి ఆయనను విడిచి. ఆశ్చర్యపడతాం అందరం, అని ఆయనను హత్తుకోవాలి. అది విడిచి వెళ్ళిపోతే ఉపయోగము లేదు. దేవుడు చేసిన కార్యములను విని చూచి ఆశ్చర్యపడుతున్నా మంచిదే, కానీ ఆయనను హత్తుకోవాలి తప్ప ఆయనను విడిచి వెళ్ళిపోతే వీళ్ళకి మనకి తేడా ఏమి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇక్కడ 7వ అధ్యాయము ప్రారంభములో యూదుల పర్ణశాలల పండుగ వచ్చింది. పర్ణశాలల పండుగకు ఎంతో మంది అటెండ్ అయ్యారు. ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. 37వ వచనంలో చూస్తే, ఎవడైనను దప్పుకుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాడు కడుపులో నుండి జీవజల నదులు వారునని బిగ్గరగా చెప్పెను. ఇలా ఎన్నో విషయాలు యేసు ప్రభువారి గురించి చెప్తే చివరికి జరిగింది ఏంటంటే, ఆఖరి ఎవరింటికాయ వెళ్ళిపోయారు, కానీ యేసు వెంట యేసు గుర్తుగా మారలేక, యేసు వారమని గుర్తించలేకపోయారు. దినాన్ని దేవుని సొత్తుము అనే ఆలోచన మనలో లేకపోతే మన కోసం మనము దేవుని సొత్తని గ్రహిస్తే మనం దేవుని కోసం పడుతుంది. ఇందాక 11వ అధ్యాయంలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము, ప్రభువు కోసమే బ్రతుకుచ్చు ఉన్నాము, ప్రభువు వారమై ఉన్నాము. ఎవరు మనము? ప్రభువు వారము. కాబట్టి వీళ్ళు ఆశ్చర్యపడ్డారంట యేసు ఇచ్చిన ఆన్సర్. అని ఆయన్ని హత్తుకోలేదు, ఆయన వెంట వెళ్ళలేదు, ఆయనను విడిచి వెళ్ళి, ఆయనను విడిచి వెళ్ళి. దేవుని కోసం గొప్ప బోధకుడా అని సంబోధించారు, సత్యవంతుడా అన్నాడు. దేవుని మార్గం కరెక్ట్ గా పోవచ్చు. అలాంటప్పుడు ఆ మార్గంలోకి రావడానికి బాధే, ఆ మార్గాన్ని అనుసరించడానికి బాధే, ఆ మార్గంలో ఫాలో అవడానికి బాధే. చాలా మంది ఏంటంటే తెలుసు నిజం, యేసు ప్రభువారు నిజమైన దేవుడని చాలా మందికి తెలుసు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంటారు. కారణం ఏంటంటే, అంటే
ఆయన నిజమైన వాడని తెలుసు. యేసు ప్రభువు అంటారు, దెయ్యములు కూడా ఆయనకు భయపడి వణుకుచూ ఉన్నవి, అయినను వాటికి రక్షణ దెయ్యాలు కూడా యేసు ప్రభువు వారి మాటలు విధేయత చూపుతూ ఉన్నాయంట, వణుకుతూ ఉన్నాయంట, భయపడుతూ ఉన్నాయంట. కానీ వాటికి రక్షణ భాగ్యాన్ని దేవుడు మానవాళికి మాత్రమే రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభువు అంటారు, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటున్నాను, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను దానియేలు గారి కుమారుడు పావురమ్మ ఇందాక 2 వాడలోనే ఉన్నాయి, 2 వాడలోనే ఉన్నాయి, 2 నావహో గారి యొక్క సంరక్షణలోనే ఉంది. కానీ ఒకటి ఆకిష్, దాని స్వభావం, మరొకటి ఆవు. చాలా మంది లోకాశల్లో నిమగ్నమైపోయి యజమానుడికి మరలా మనం ఒక వర్తమానం స్పృహ లేదు చాలా మంది. నాకు అలాగా చాలా కారణంగా శవాలు చాలా మంది దేవుని తెలుసుకోవట్లేదు, దేవుని వారమని గుర్తించట్లేదు, దేవుని దగ్గరకు ప్రింట్ ఇంకెవరు ఏం ప్రింట్ ఆయన ద్వారా ఆయన గుర్తింపబడాలి, ఆరాధించబడాలి, కొనియాడబడాలి, కనపరచబడాలని దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడు. మనము దేవుని వారము. వాక్యం ద్వారా నేను దేవునికి చెందవలసిన కాదు, కంటే విలువైనటువంటి మనము ఆయనకు చెందితే చాలండి. నాకు చెందవలసిన విగ్రహాలకు చెందనే ఉన్నట్టే నాకు చెందవలసిన మహిమను విగ్రహాలకు కోరేమని నేను. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము దేవుని శక్తిగా, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. వరకు దేవుడు చాలా మంది కూడా ఒక కారణం, అది కూడా దైవజనుడు కుటుంబము పోషించబడాలని దేవుడు నియమించినటువంటి ఒక కట్టడ, ఒక క్రమం. మనం ఏమి చేయలేము. కానీ మనల నుండి ఆయన కోరుకునేది ఏంటంటే మంచిది, దేవుని వారమని మనకు స్పష్టముగా పిలువబడ్డది. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండాలో మనము కూడా ఆ విధంగా ఉండి దేవుని కొరకు సిద్ధపరచబడదాం, ఆయత్తపరచబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించు.